కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులోకి వచ్చారు. సునీల్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. సునీల్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, సునీల్, ఎట్లా ఉంది? సో స్పీకర్ నిర్ణయం ఇద్దరి విషయంలో ఉత్కంఠగా ఎదురు చూడడం జరిగింది. ఏం తీర్పు రాబోతోంది? దానం పక్కాగా పార్టీ మారింది కనిపించింది, బీఫామ్ మీద పోటీ చేసింది కనిపించింది. బట్ స్పీకర్ నిర్ణయం చూస్తే పార్టీ మారక ముందే బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది కాబట్టి దానిపైనే విచారణ చేస్తారన్నట్టు కనిపిస్తోంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతోంది, ఎట్లా ముందుకెళ్ళబోతోంది, కడియం శ్రీహరి విషయంలో ఏ ఏ అంశాలని ప్రధానంగా బేస్ చేసుకొని తీర్పు ఇచ్చినట్టు చూడాలి. రేపు సుప్రీంకోర్టులో వాదనలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వినిపించబోతుంది, ఎట్లా చూడొచ్చు సునీల్? తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనంగా మారినటువంటి తీర్పు ఈ రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు, అందరి విషయంలో ఒక వేరు, ఈ ఖచ్చితంగా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తీర్పు అందుకు భిన్నంగా ఉంటుందని అందరూ భావించినప్పుడు కూడా యథాతథిగా అంటే గతంలో 8 మందికి స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఏ రకంగా తీర్పిచ్చారో అదే తరహాలో ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విషయంలో కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ విషయంలో కూడా అదే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అతనిపై దానం నాగేందర్ పై పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు ఇచ్చిన 2 పిటిషన్లు కూడా స్పీకర్ కొట్టివేయడం జరిగింది. దీంతో పాటు కడియం శ్రేయరిపై వేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇచ్చిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అంటే గతంలో 8 మందికి ఏ రకంగా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందో అదే తరహాలో ఈ రోజు దానం నాగేంద్ర విషయంలో కావచ్చు, కడియం శ్రేయర్ విషయంలో కావచ్చు అదే తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూడవచ్చు శ్రీకాంత్, దానం నాగేంద్ర విషయంలో ఖచ్చితంగా స్పీకర్ తీర్పు భిన్నంగా ఉంటుందని అందరూ భావించినప్పుడు కూడా స్పీకర్ మాత్రము అతను బీఆర్ఎస్ శాసనసభ్యుడుగా కొనసాగుతారు, అతను పార్టీ మారినట్టు తనకు ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు లభించలేదంటూ కూడా స్పీకర్ గతంలో 8 మందికి అయితే ఏ రకంగా క్లీన్ చిట్ ఇచ్చాడో అదే తరహాలో ఇప్పుడు కూడా అదే రకంగా క్లీన్ చిట్ ఇచ్చాడు. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తన ఎంపీ తర్వాత పిటిషన్ వేశాడు కాబట్టి అందుకు ముందుగా అంటే కన్సిడర్ చేయలేదంటూ కూడా కొంత ఆరోపణలు. అతను జడ్జిమెంట్ వచ్చిన కాపీ వచ్చిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ కూడా వచ్చే ఒకటి. ఎందుకంటే స్పీకర్ ఇంత త్వరగతిన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే రేపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉంది కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై గత 4 సార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక లాస్ట్ విచారణలో అల్టిమేట్ వేడుకుని జరిగింది. 4 వారాల్లో ఈ 2 పిటిషన్లపై కూడా తుది నిర్ణయం ప్రకటించకపోతే తామే నిర్ణయం ప్రకటిస్తాము, ఖచ్చితంగా న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు, జైల్లో చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారా అన్న వ్యాఖ్యలు కూడా గతంలో చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ రోజు త్వరగతిన ఈ విచారణ కంప్లీట్ చేశారు. ఇద్దరు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నాడు. దేశం మొత్తం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటే ఇక్కడ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తా. ఇప్పుడు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా రాబోయే కాలంలో హైకోర్టులో ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం. రేపు సుప్రీంకోర్టులో కేసు మరొకసారి విచారణ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా తన అంశాలన్నీ కూడా లేవనెత్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. త్వరలోనే హైకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు, ఫోటోలు, వీడియోలు, వారికి సంబంధించినటువంటి బీఫామ్లు, వారికి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసిన ఇంకొక పాయింట్ కనిపిస్తోంది. దానం నాగేందర్ విషయంలో పార్టీ మారారు అన్నది బీఫామ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకోక ముందు అది పార్టీ మారినటువంటి పిటిషన్ ఉంది. సో కాబట్టి ఆ బేసిస్ లో తీసుకుంటే గనక పార్టీ మారలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పేసి. బట్ పార్టీ మారిన తర్వాత అంటే బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఏలేటి ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఎలాంటిది పిటిషన్ లేదా దానికి కొనసాగింపుగా ఒక క్లాస్ వేయడం జరిగిందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఆ పిటిషన్ పరిగణలోకి తీసుకున్నట్టుగా చూడాలా? దానికి సంబంధించినటువంటి అంశాలను ఎట్లా చూడొచ్చు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ గతంలో వేసిన పిటిషన్లకు కంటిన్యూగా కొనసాగించేగా పిటిషన్ దాఖలు ఇచ్చారు. కానీ పర్సనల్ గా అతను ముందస్తుగా వేస్తే అంటే బీఆర్ఎస్ నేతలతో వేస్తే అది కొంత సీరియస్ గా ఉండే అవకాశం. కానీ ఇది ఎంపీగా పోటీ చేసిన తర్వాత వేసినటువంటి పిటిషన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఎంపీ కంటే ముందు వేసినటువంటి పిటిషన్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేశారా లేదా అనేది కూడా తీర్పు కాపీ, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాంట్లో స్పష్టంగా కొన్ని అంశాలు కూడా పొందుపరిచే అవకాశం కాబట్టి అందులో మనకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాజకీయ చరిత్రలోనే స్పీకర్ తీర్పు మాత్రం తీవ్ర భిన్నంగా ఉందని అటు రాజకీయ వర్గాల్లో కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయ బీఫామ్ తో కళ్ళ ముందు అందరూ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఇంకా అతను బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ ఏ రకంగా చెప్తాడు అనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన చర్చ. అందుకే
మరి స్పీకర్ తీర్పుపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఎత్తుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ బట్ రెడ్డి ఇన్ని ఇచ్చిన ఇన్ని స్క్రిప్ట్ని- సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ని ఇంకా పార్టీ ఫండే వెళ్తుంది అన్నటువంటి ఆ చిన్న బేసిస్ మీద తీర్పునివ్వడాన్ని ఎట్లా చూడొచ్చు సునీల్? ఎస్ స్పీకర్ ఒకటే చెప్తున్నాడు, 8 మందికి అయితే మనం ఇచ్చిన ఆర్డర్ కాపీలు, ఇదివరకు మనకు ఆర్డర్ కాపీ 8 మందికి వచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ కాపీలో కొన్ని కీలక అంశాలు కూడా పొందుపరిచారు. ఎక్కడ కూడా వీరిద్దరు 8 మంది పార్టీ మాట్లాడినట్లు తమకు ఆధారాలు లేవు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి తమ డబ్బులు అంటే తమ అకౌంట్ లో నుంచి డబ్బులు నెల నెల 5,000 రూపాయలు ఎల్పీకి అంటే అక్కడ బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తున్నాయి కాబట్టి వారందరూ కూడా ఇంకా బీఆర్ఎస్ శాసనసభ్యుగా కొనసాగుతున్నారు. తాము ఎక్కడ కూడా పార్టీ మండలి తమ దగ్గర ఆధారాలు లభించకపోవడంతోనే తమ పిటిషన్ అన్ని కొట్టివేస్తున్నట్టు కూడా స్పీకర్ గత విచారణలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో గతంలో ఇచ్చిన తీర్పు కాపీలో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. అయితే ఈ ఇద్దరు విషయాల్లో మరి స్పీకర్ ఎలాంటి అంశాలు పొందుపరిచారు? సేమ్ యాజ్ టీజ్ గా డబ్బులు వెళ్తున్నాయి అకౌంట్స్ నుంచి, అదే పాయింట్స్ పెట్టారా, అదే రీజన్ పెట్టారా? ఏలటి మహేశ్వర్ రెడ్డి సంబంధించిన పిటిషన్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు అనేది కూడా ఈ రోజు వచ్చే తీర్పు కాపీ పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఏది ఏమైనప్పుడు కూడా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యే అనంతకు సంబంధించిన విషయంలో స్పీకర్ 10 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంపై కొంత విమర్శలు అయితే తలెత్తున్నాయి. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి సో దీన్ని సుప్రీంకోర్టుకు రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు ఏ అంశాలని బేస్ చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది? వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయలేం, లీగల్ గా వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రెజర్ తోటే సుప్రీంకోర్టు ఈ రోజు స్పీకర్ కు రేపటి వరకు గడువు విధించినటువంటి నేపథ్యంలో ఇంత తొందరపాటుగా స్పీకర్ నిర్ణయించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కూడా సేమ్ ఇలాంటి ఘటనే. అయితే అక్కడ పార్టీ మారినటువంటి బీజేపీకి మారినటువంటి ఎమ్మెల్యేల 7 పైన కాంగ్రెస్ పార్టీ స్పీకర్ వేటు వేశారు. సో ఆ కేసును ఈ కేసును ఇట్లాంటి కేసెస్ని ఏమైనా పరిగణలోకి తీసుకొని పొద్దున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ తరపున ఎట్లాంటి వాదనలు వినొచ్చు మనం? శ్రీకాంత్, ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాల్సింది కేవలం హైకోర్టులో మాత్రమే. అంటే రేపు విచారణ అనేది గతంలో ఉన్నటువంటి పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. కానీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి తీర్పుపై మాత్రము ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి హైకోర్టులో మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేస్తామని చెప్తున్నారు. రేపు సుప్రీంకోర్టుకి మాత్రం బీఆర్ఎస్ నేతలు ఈ 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి విషయాలపైనే కొంత ప్రస్తావిస్తుంది. కానీ దీనిపై మాత్రం మళ్ళీ వచ్చే రోజు హైకోర్టులో దాఖలు చేయాలి. హైకోర్టులో ఒకవేళ పిటిషన్లు కొట్టివేస్తే మళ్ళీ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాత్రం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్తారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే చాలా సార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా వారందరి దగ్గర నుంచి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి, పార్టీ మారినట్లు పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి. కానీ పార్టీ మారినట్టు ఆరోపణలు వినబడుతున్నట్టు ఎమ్మెల్యేలు మాత్రము వారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధిలో భాగంగానే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సామరస్య పూర్వకంగా మాత్రమే కలిసాము, అభివృద్ధిలో భాగంగానే కలిసాము. కానీ ఎక్కడ కూడా మేము పార్టీ మారలేదని రేవంత్ రెడ్డి చెప్పాడు, దానం నాగేందర్ చెప్పాడు. అదే తరహాలో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, కాళీ యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, వీరందరూ కూడా అదే విషయాలు చెప్పారు, అదే విషయాలు కూడా ప్రస్తావించారు. కానీ పార్టీ మారినట్లు చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి కండ వేస్తున్నారు, కండ కప్పుతున్నారు. అనేక మీడియాల్లో మనం రాజ్ న్యూస్ లో కూడా ప్రచారం చేశాం, ఖచ్చితంగా పార్టీ మారారు, వీరందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యారని కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రత్యక్షంగా మీడియాకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేశారు, ఎప్పుడైతే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత వీరందరూ కూడా పార్టీ మారలేదు, తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయలు నెల నెల వాళ్ళ జీతభత్యాల నుంచి కట్ అవుతూనే ఉన్నాయి, కాబట్టి మేము బీఆర్ఎస్ శాసనసభ్యులమే అంటూ కూడా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సునీల్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీ దగ్గర మళ్ళీ వస్తాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే కౌంటర్ స్టార్ట్ అయిపోయాయి.